ఈరోజు మదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా మరి మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి దేవుని ప్రవక్త మాతృ దినోత్సవాన్ని గురించి కూడా ప్రత్యేకమైన వర్తమానాన్ని ఆయన బోధించడం జరిగింది. ఎందుకనగా మరి మానవుని యొక్క జీవితంలో మరి తల్లిదండ్రుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే దానిలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మాతృత్వమైనది. కాబట్టి ప్రవక్త ఏమన్నారంటే మదర్ ఈజ్ ద ఫిఫ్త్ గాస్పెల్ అన్నాడు ఆయన. అంటే తల్లి 5వ సువార్త అన్నాడు ఆయన. కాబట్టి ప్రవక్త మరొక మాట ఏమైనా సెలవిచ్చారంటే ఈ మాతృ దినోత్సవం అనేది సంవత్సరానికి ఒక్క రోజుగా ఉండకూడదు, కానీ ప్రతిరోజు మనం మన తల్లులను గౌరవించే వారిగా మనం ఉండాలి అని ఆయన సెలవించడం జరిగింది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోనండి. మానవులుగా మనలో ఎవరో పరిపూర్ణులు ఉండరు, కానీ మనలో ఆ పరిపూర్ణత లేకపోయినప్పటికీ దేవుడు ఇచ్చిన ఆ గౌరవాన్ని మనం గౌరవించినప్పుడు, దేవుడు మన ఎదుట పెట్టిన ఆ భాగ్యాన్ని మనం సంతోషంగా అంగీకరించినప్పుడు మనం దేవుని వలన ఆశీర్వదించబడే వారిగా ఉంటాము. కాబట్టి మరి ప్రతి ఒక్క తల్లికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభాలు తెలియపరుస్తున్నాను. మరి నిజంగా ఆ యొక్క మాతృత్వాన్ని ఆ మాతృత్వాన్ని కలిగి వారి బిడ్డలను పెంచుతున్న ప్రతి ఒక్క తల్లికి దేవుడు తన సహాయాన్ని అనుగ్రహించునుగాక. ఎందుకనగా మోషే గురించి బైబిల్ ఏం చెప్తున్నదంటే, మోషే జన్మించినప్పుడు మరణకరమైన పరిస్థితులు ఉన్నాయంట. అయితే మోషే జన్మించినప్పుడు ఆ మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, మోషే జన్మించినప్పుడు ఆ తల్లిదండ్రుల విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక ఆ బిడ్డను 3 నెలలు పెంచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాలంలోనే కాదు, ప్రతి కాలంలో కూడా మరణం అనేది మరింతగా ఎక్కువ అవుతున్నది. అయితే వాటన్నిటి మధ్య మరి ఆ నిజమైన తల్లుల యొక్క విశ్వాసము, ప్రార్థన ప్రతి వ్యక్తికి ఒక కాపుదలగా ఉన్నది. హల్లెలూయా.